హలో అండి అందరికీ. ఇదొక తీగ జాతికి చెందిన మొక్క అండి. పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ దీని గురించి బాగా తెలుస్తుంది. అలాగే మనమందరం వీటితో చిన్నప్పుడైతే ఆడుకునే ఉంటాము. దీంతో చక్కగా జెల్లీలాగా చేసుకోవచ్చండి. చూడండి ఆకు ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఇది ఎక్కువ శాతం అడవి ప్రాంతంలో, గడ్డిల్లో అలా వస్తూ ఉంటుంది. నాకు ఈరోజు దొరికింది. నేను జెల్లీ చేద్దామని కొద్దిగా తీసుకొచ్చాను. మా సైడ్ అయితే దీనికి ఎలక చెవులు కూర అని అంటారు. కొంతమందైతే చీపురు కూర అని కూడా అంటారండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇవి చక్కగా ఇలా చేతులతో నలిపేసినా సరే మనకి జెల్లీలాగా వస్తది. నేనైతే మిక్సీలో వేశాను. చూడండి మిక్సీ తిప్పినప్పటికే మనకి జెల్లీ ఫామ్ అయిపోయింది. ఒక్క అరగంట, 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే శుభ్రంగా మనకి జున్ను ముక్కలాగా సెపరేట్ అయ్యి వస్తుందండి. ప్లేట్‌లో వేసి చూపిస్తా చూడండి. ఎంత బాగా జున్నులాగా వచ్చిందో. చాలా బావుంది కదూ చూడ్డానికి. చిన్నప్పుడు మీరు ఎంతమంది ఇలా చేశారో కామెంట్ చేయండి. థాంక్ యూ.